తొమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజీ నిర్మాణంపై ఫుల్ ఫోకస్ చేసింది సర్కార్. ఇప్పటికే దీనిపై మహారాష్ట్ర సర్కార్కు కూడా లేఖ రాశారు సీఎం రేవంత్ రెడ్డి. అక్కడ నీటి లభ్యత అంశం కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు హైడ్రాలజీ ప్రాథమిక సిమ్యులేషన్ స్టడీస్ కూడా పూర్తయింది. ఫ్రీ ఫిజిబిలిటీ రిపోర్టు రెడీ అయినట్టుగా అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పునరుద్ధరణపై ప్రభుత్వం స్పీడ్ గా అడుగులు వేస్తుంది. సర్కార్ లక్ష్యానికి తగ్గట్టుగా అధికారులు కూడా యుద్ధ ప్రాతిపదికన తొమ్మిడిహెట్టి బ్యారేజీపై ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే బ్యారేజీ సైట్ దగ్గర సర్వేలు పూర్తయ్యాయి. బ్యారేజీ అలైన్మెంట్ పైన ఓ నిర్ధారణకు వచ్చేశారు. అటు కెనాల్ అలైన్మెంట్ పైన చర్చలు నడుస్తున్నాయి. హైడ్రాలజీ స్టడీస్ కూడా రెండవ దశకు చేరుకున్నాయి. ఇంటర్ స్టేట్ ఇష్యూస్ అంశాలు కొలిక్కి వస్తున్నాయి. ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైనది హైడ్రాలజీ స్టడీలే. నీటి లభ్యత లేదనే కారణంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీని పక్కన పెట్టింది. నీటి లభ్యత ఉందని సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పినా ఆ రిపోర్టుని గత ప్రభుత్వం లైట్ తీసుకుంది. కాంగ్రెస్ సర్కార్ నీటి లభ్యతపై సీరియస్ గా దృష్టి పెట్టింది. అందులో భాగంగానే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ హైడ్రాలజీ వింగ్ దానిపై విస్తృతమైన స్టడీలు చేస్తోంది. తాజాగా దానికి సంబంధించిన నీటి లభ్యత, ఫ్లడ్ తీరుతెన్నెలపై ప్రాథమికంగా సిమ్యులేషన్ స్టడీస్ ను పూర్తి చేసినట్లు తెలిసింది. బ్యారేజ్ని ఎంత ఎత్తులో నిర్మిస్తే ఎంత మేర నీటి లభ్యత ఉంటుందన్న దానిపై విశ్లేషించినట్లు సమాచారం. 150 మీటర్లు, 149 మీటర్లు, 148 మీటర్ల ఎత్తులో వరద ప్రవాహం, నీటి లభ్యత లాంటి విషయాలను సిమ్యులేషన్తో అంచనా వేసినట్లు తెలుస్తోంది. తొమ్మిడిహెట్టి దగ్గర 150 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ని నిర్మిస్తే ప్రభుత్వం తరలించాలనుకుంటున్న దానికన్నా ఎక్కువ నీటిని తరలించుకునే అవకాశం ఉంటుందని ప్రాథమిక స్టడీలో తేలినట్లు సమాచారం. 125 టీఎంసీల వరకు జలాలను తరలించుకునే అవకాశం ఉంటుందని సిమ్యులేషన్ స్టడీలో తేలినట్లు తెలుస్తోంది. 149 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ నిర్మిస్తే ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యానికి తగ్గట్టుగా 78 టీఎంసీల నీటిని తరలించే అవకాశం ఉంటుందని తేలినట్లు సమాచారం. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్న ఎత్తుతో అంటే 148 మీటర్లతోనే బ్యారేజీని నిర్మిస్తే మాత్రం నీటి లభ్యత చాలా వరకు తగ్గిపోతున్నట్లు తేలింది. ఆ ఎత్తుతో అక్కడ బ్యారేజీని నిర్మిస్తే కేవలం 55 టీఎంసీలకు అటు ఇటుగానే నీటి లభ్యత ఉంటున్నట్లు సిమ్యులేషన్ స్టడీలో తేలినట్లు తెలుస్తోంది. దీనిపై గ్రౌండ్ లో మరోసారి అధికారులు విస్తృతంగా స్టడీ చేయాలన్నారు. ఆ స్టడీ రిపోర్ట్ ఆధారంగా ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్లో హైడ్రాలజీ చాప్టర్ అంశాన్ని చేర్చనున్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ అత్యంత కీలకం. పిఎఫ్ఆర్లోని ప్రాజెక్టు స్వరూపం, కెనాల్ అలైన్మెంట్, ఆయకట్టు, నీటి లభ్యత, అంతర్రాష్ట్ర అంశాలు సహా అన్ని అంశాలను క్షుణ్ణంగా పేర్కొంటారు. తొమ్మిడిహెట్టి ప్రాజెక్టుకి సంబంధించి ఆయా 8 చాప్టర్లతో పిఎఫ్ఆర్ని సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ప్రాజెక్టు స్వరూపం, ఆయకట్టు, ఇంటర్స్టేట్ ఇష్యూస్, ముంపు, భూసేకరణ సహా 6 అంశాలకు పిఎఫ్ఆర్తో తుది రూపం వచ్చినట్లు తెలిసిందే. హైడ్రాలజీ, కెనాల్ అలైన్మెంట్లకు సంబంధించిన అంశాలే పెండింగ్ లో ఉన్నాయి. హైడ్రాలజీ చాప్టర్ కి సంబంధించి కూడా వర్క్ పూర్తి కావస్తుంది. అలైన్మెంట్ విషయంలోనే కొంత ఆలస్యం జరుగుతున్నట్లు తెలిసిందే. తొమ్మిడిహెట్టి బ్యారేజీ సైట్ నుంచి ఇప్పటికే 71.5 కిలోమీటర్ల కాలువ సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. అక్కడి నుంచి సుందిళ్లకు 22 కిలోమీటర్ల టన్నెల్, అక్కడి నుంచి 5 కిలోమీటర్ల ఓపెన్ కెనాల్ తో నీటిని తీసుకువెళ్లాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. దానికి సంబంధించి తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని చెప్తున్నారు. బ్యారేజ్ అలైన్మెంట్ విషయంలోనూ డ్రాయింగ్స్, డిజైన్స్ విషయంలో కొంత ఆలస్యమవుతుంది. ఆర్వీ అసోసియేషన్స్ అన్ని సర్వేలు పూర్తి చేసినా బ్యారేజీ సైట్ వద్ద నేల పరిస్థితులు తెలుసుకునేందుకు జియోటెక్నికల్, జియోఫిజికల్ టెస్టులు చేయాల్సి ఉంది. ఆ టెస్టులు చేస్తే కానీ బ్యారేజ్ అలైన్మెంట్, డిజైన్స్ పై క్లారిటీ వస్తుందని చెప్తున్నారు. అయితే సంస్థకు సర్వే చేసిన బిల్లులు పెండింగ్ లో ఉండటంతో అవి చెల్లిస్తే కానీ జియోటెక్నికల్, జియోఫిజికల్ టెస్టులు చేసేందుకు లేదంటున్నారు. దీనిపై 2-3 రోజుల్లో అధికారులతో ఉన్నతాధికారులు రివ్యూ నిర్వహించే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. అవన్నీ పూర్తయితే 1 వారంలో పిఎఫ్ఆర్ రెడీ అయిపోతుందని అధికార వర్గాలు చెప్తున్నాయి. జూన్ తొలి వారంలో పిఎఫ్ఆర్ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. తొమ్మిడిహెట్టి బ్యారేజీపై కొందరు రిటైర్డ్ ఇంజనీర్లు ఇప్పటికే అభ్యంతరం తెలిపారు.
కొత్తగా మరో రిటైర్డ్ డిఈఈ నేతృత్వంలో పనిచేస్తున్న లక్ష్మీ ఇంజనీర్స్ అనే సంస్థ కూడా బ్యారేజీపై అభ్యంతరాలు తెలిపినట్లు తెలిసింది. తొమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజ్ ఫీజిబిలిటీ కాదని ఆ సంస్థ ఇరిగేషన్ అధికారులకు లేఖ రాసింది. ఆదిలాబాద్ జిల్లాలోని తేజాపూర్ దగ్గర వార్ధా నదిపై బ్యారేజ్ నిర్మించాలని ఆ సంస్థ సూచించినట్లు సమాచారం. అక్కడ 235 టీఎంసీల నీటి లభ్యత ఉందని, అక్కడ బ్యారేజ్ నిర్మిస్తే ఉపయోగకరంగా ఉంటుందని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే అభ్యంతరాలు తెలిపిన వారితో ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించనున్నారు. వారి అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని వారి అనుమానాలను నివృత్తి చేయనున్నారు.